శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రి నమః. మనం వారాహీదేవి నవరాత్రుల భాగంగా అమ్మవారి యొక్క రూపాలను వివరించుకుందాం అనుకున్నాం కదా. దానిలో భాగంగా మొదటి వీడియోలో ఆదివారాహీదేవిగా అమ్మవారిని మనం ఎలా పెద్దలు వర్ణించారన్న చూద్దాం. సృష్టిలో తొలి వరాహ రూపం కనుక అమ్మవారిని ఆదివారాహీదేవి అని, మరియు ఆదివారాహ స్వామి యొక్క శక్తి గనుక ఆదివారాహీదేవిగా అమ్మవారిని పెద్దలు వర్ణించడం జరిగింది. ఈమె గురించిన వివరాల మటుకి మనకి తంత్ర గ్రంథాల్లోనే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇక పూర్వకాలంలో ఏం జరిగింది, అసలు ఈ అమ్మవారి గురించి ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారు అనేది మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడున్న వీడియోలో దానికి అనుసంధానంగా చెప్పుకుందాం. పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులని శాపవశాత్తు రాక్షస జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వారు మొదటి జన్మగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. వీరిద్దరినీ కలిపి హిరణ్యులు అని పిలుస్తారు. ఈ హిరణ్యులకి అలిమిగాని కోరికలు ఉంటాయని చెప్తారు. ఎవరికైనా కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని హిరణ్యుడి కోరికల్లా ఉన్నాయి ఏమిరా అనే నానుడు కూడా మన తెలుగునాటు ఉంది. కాశ్యప ప్రజాపతి మరియు వారి భార్యకి, దక్ష ప్రజాపతి మరియు వారి భార్య అయిన దితీదేవికి వీరిద్దరూ కూడా జన్మిస్తారు. సంధ్యా సమయంలో సంభోగం చేసినటువంటి దోషం చేత వీరిరువురికి రాక్షసులు జన్మిస్తారు. అందుకే పెద్దలు ఉదయం సాయం సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. బ్రహ్మకి తపస్సు చేసి వీరిరువు కూడా వరములు పొందారు అని చెప్తూ ఉంటారు. అయితే వీరిలో హిరణ్యాక్షుడు మటుకి ఆదివారాహీదేవి గురించి తీవ్రమైన తపస్సు చేశారని తంత్ర గ్రంథాల్లో రాయబడి ఉంది. హిరణ్యాక్షుడు ఆదివారాహీదేవి యొక్క కృపని ఎందుకు కోరుకొని తపస్సు చేశారంటే, అలిమిగాని కోరికలు అమ్మవారు తీరుస్తుంది అన్న ఇదితో ఆయన వారాహీదేవి సాధన చేశారని చెప్తారు. వరం శ్రేష్టం అహంతీం వరాహ అనేటువంటి ఒక నానుడి ఉందంటే, శ్రేష్టమైన వరములను వృద్ధి చేయనది వరాహము అని దీని అర్థం. అందులో మాతృస్వరూపంగా వారాహీదేవిని కొలిస్తే అమ్మవారు శీఘ్రంగా ప్రసన్నమయ్యి కోరికలు తీరుస్తుందని చెప్తారు. మొట్టమొదట ఈయన ఉపాసన చేసినప్పుడు కొద్ది కాలంలోనే అమ్మవారు ఈయన్ని అనుగ్రహించి దర్శనమిస్తారు. అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి ఈయన, అమ్మ నాకు ఎవ్వరూ నన్ను ఓడించనంత శక్తిని ఇవ్వు, మరియు మరణం లేకుండా వరాన్ని ఇవ్వు అని కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఉండి, అయ్యా ఎవరూ ఓడించలేనటువంటి శక్తిని అయితే నేను ప్రసాదిస్తున్నాను, కానీ మరణం లేదు అనేటువంటి వరాన్ని సృష్టికి విరుద్ధం కనుక నేను ఇవ్వలేను అని వారాహీదేవి చెప్తుంది. అప్పుడు ఆ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు, సరే అయితే నాకు నా తల్లివైన నీ చేతిలోనే వరం కావాలి అని కోరుకుంటాడు. సరే తదాస్తు అంటుంది. అన్నాక మళ్ళీ హిరణ్యాక్షుడు, అమ్మ నాకు ఇంకొక వరం కూడా ఇవ్వవా అని అడుగుతాడు. ఏంటయ్యా అని అడిగితే అప్పుడు హిరణ్యాక్షుడు అంటాడు, నాకు నీ చేతిలో కూడా మరణం ఉండకూడదు అని కోరుకుంటాడు. అయితే అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి వాడి అతి తెలివితేటలకి ఆవిడ మురిసిపోతూ సరే అనేసి పక్కకు వస్తుంది. అయితే వీడికి తెలియని విషయం ఏంటంటే, ఆ దేవత వీడొక్కడికే కాదు తల్లి, సృష్టి మొత్తానికి తల్లే కదా. వాడేమనుకుంటాడు అని అంటే, నా తల్లి నన్ను చంపదు కదా, నేను ఎన్ని తప్పులు చేసినా నా తల్లి నన్ను క్షమిస్తుంది అన్న ఇదితో కేవలం తప్పులు చేయడానికే వరం పొందిన విధంగా అందరినీ హింసిస్తూ ఉంటాడు. అప్పుడు వాడి పాపం నిండినప్పుడు ఆదివరాహదేవి ఏం చేస్తుంది, ఆదివరాహ స్వామి రూపంలో వీడిని సంహరిస్తుంది. మొదటిది తల్లిగా ఆవిడే సంహరించాలి, రెండు ఆవిడ సంహరించకూడదు. కనుక స్త్రీ శక్తిగా అంటే వారాహి శక్తిగా ఆదివరాహ స్వామిలో ఉంది. ఆదివరాహ స్వామి ఏమో పురుషుడు, అమ్మవారేమో స్త్రీ శక్తి. వాడి కోరిక అనేది ఆ విచిత్రమైన కోరిక కూడా తీరిపోయింది అనమాట. ఆ విధంగా విచిత్రమైన మరణాన్ని ఈ హిరణ్యాక్షుడు అమ్మవారి చేతిలో పొందాడు. అందుకనే కోరికలు అలిమి తీరని అంటే అసలు మనకి వల్ల కాని కోరికలు ఉన్నప్పుడు కూడా వారాహీదేవి పాదాలను పట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అందుకే మనకి గత 4-5 ఏళ్లుగా చాలా మంది వారాహీదేవి ఉపాసన చేస్తూ వారాహీదేవి మంత్రదీక్షలు గురువుల దగ్గర తీసుకొని బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఇంకొక మాట ఈ వీడియోలో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ వారాహి ఆలయాలు అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేసి జనాలని మోసం చేసే వాళ్ళు కూడా బయలుదేరారు. కాబట్టి ఒక్కసారి మేల్కొని ఏం జరుగుతుంది ఏంటని స్పృహతో ఆలోచించండి. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకేదో పని అయింది వీళ్ళకేదో పని అయింది అంటూ ఆ ఆలయాలని ఇది చేయకండి. ఆ అమ్మవారి పేరుతో భ్రష్టు పట్టిస్తున్నటువంటి కొంతమంది తయారయ్యారు. అలాంటి వారందరినీ కూడా చినరావూరి గారు బాగా వదిలిపెట్టారు పోయిన సంవత్సరం. మరి ఇక ఆదివారాహీదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలి అని అంటే, అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది ఉన్నది, స్తోత్రాలు అనేవి ఉన్నాయి. దాంతో పాటుగా ఆదివారాహి కవచం అనేది ప్రసిద్ధమైనది. అమ్మవారి యొక్క వారాహి శక్తి కవచం లాగా భక్తుడిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుందని చెప్తారు. వారాహీదేవి ఉపాసన చేయాలనుకున్న వారందరూ కూడా చక్కగా గురువుని దగ్గరకు వెళ్ళి మంత్రదీక్ష తీసుకొని ఆ మంత్రం చేత తరింపబడండి తప్ప ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి బీజాక్షర మంత్రాల జోలికి వెళ్ళవద్దు. ప్రతి వీడియోలో చెప్తున్నట్టు ఈ వీడియోలో కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. అమ్మవారిని పూజిస్తే మనకి ఎటువంటి కోరికలు సిద్ధిస్తాయి అని అడిగితే, అమ్మవారు ఆదివరాహ స్వామి వారి రూపంలో భూమిని తన కోరల పైన లేపారు కదా. అందుకని ఈ ఆదివారాహీదేవి యొక్క కోరల పైన కూడా భూదేవి ఉంటుంది. అంచేత వ్యవసాయపరమైనటువంటి సమస్యలు మరియు భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేవతని పూజించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మనకి
తంత్ర గ్రంథాల్లోనే అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించడం జరిగింది. అమ్మవారి రూపం ఎలా ఉంటది అని అంటే నీలం మేఘ శ్యామల వర్ణంతో, 3 కనులతో, ఉత్తమమైన స్తనములతో, వరాహముఖముతో, తలపై చంద్రరేఖను కలిగి, తన కోరల మీద భూమిని ధరించి, కత్తి, డాలు, పాశము, అంకుశము వంటి ఆయుధాలతో అశ్వమును అధిరోహించి ప్రకాశిస్తున్న దేవిగా అమ్మవారిని భావిస్తున్నారు. అయితే ఈ రూపం కలిగిన దేవిని భూమికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలైనా తొలగించుటకు అనుకూలత, విజయము, కార్యసిద్ధి ఇస్తుంది అని చెప్తున్నారు. ఇది నేను నిన్న చెప్పినట్టుగా శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు శ్రీ శక్తిపీఠ పీఠాధీశ్వరి రచించినటువంటి శ్రీ వారాహి సాధన అనేటువంటి గ్రంథం నుండే నేను ఈ రోజు చెప్పింది కూడా మాట్లాడుతున్నాను. కనుక మరొక వీడియోలో మరొక వారాహి దేవి రూపంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.